అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ కరణం ధర్మశ్రీ పరిచయ కార్యక్రమానికి శాసన మండల ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ అనకాపల్లిలో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలవడంలో తన పాత్ర కీలకమని నూకాంబికా సాక్షిగా చెబుతున్నానని అన్నారు. బొత్స సత్యనారాయణ ఈ ప్రాంతంలో వైసీపీకి లక్కు దిక్కు అని, అంబటి రాంబాబు అంటే పార్టీలో కిక్కు అని చెప్పారు. తనకు అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకుడిగా అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన నోట్తో చెప్పినటువంటిది మొన్న నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి మీటింగ్ పెట్టినప్పుడు ఆయన ఇచ్చినటువంటి భరోసా, మీరు అందరూ నిరాశతో ఉన్నారు. ఈ నిరాశ ఆశ మధ్య భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా అందరిపై ఉంది. కాబట్టి ఈరోజు అనకాపల్లి జిల్లా పార్లమెంటరీ విస్తృత సమావేశం వైఎస్ఆర్సీపీది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏ విధంగా అయితే జిల్లాలో అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి శ్రీకారం చుట్టామో నెలకొకసారి నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం తప్పనిసరిగా ఈ 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి సమన్వయకర్తలు ఎవరైతే ఉన్నారో, నర్సీపట్నం ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సమన్వయకర్త అయినటువంటి గణేష్తో కూడా ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఆయన కొంచెం ఆరోగ్య పరిస్థితి వల్ల ఆయన రాలేకపోయినా సరే వాళ్ళ అబ్బాయి కూడా వచ్చున్నారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వచ్చి కూడా క్లియర్గా ఎట్టి పరిస్థితుల్లో 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి సమన్వయకర్తలు అందరితో కలుపుకొని వాళ్ళ అభిప్రాయం మేరకు కూడా ఆయా నియోజకవర్గ స్థాయి మీటింగ్లు ఎప్పుడు పెడతామనే త్వరలోనే మేమందరం కూడా ఒకసారి కూర్చొని ఇమీడియట్ గా పత్రికాముఖంగా మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మాట ఇచ్చి మోసం చేయడం చంద్రబాబు సహజగుణం అని, చెప్పింది చేయడం, చేయగలిగినదే చెప్పడం వైఎస్ జగన్ సహజగుణమని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఒక్క అబద్ధం చెప్పడానికి కూడా జగన్ ఒప్పుకోలేదని చెప్పారు. అప్పుడు ఏమైపోయింది? మన కళ్యాణ్ అడిగింది మా శాసనం దొరుకుతున్నాడు, అమ్మోడు ఎప్పుడు ఇస్తారు అంటారు. ఎప్పుడు ఇస్తారు సమానం చెప్పరు, చంద్రుడు ఎప్పుడు ఇస్తారని చెప్పరు. మీ ఊర్లో వెళ్ళి గ్రామ సభలో దొరుకుతున్నప్పుడు అడగండి. ఇవాడికి ప్రభుత్వం 8 నెలలు అయింది. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తారు. ఎన్ని సిలిండర్లు ఇచ్చారు ఇప్పటికి? అంటే 8 నెలలు 10 సిలిండర్ వల్ల సంవత్సరం 3 కనీసం 2 బాగా కదా, 2 బాగా 3 కాదు 2 మార్చి అయిపోతే అప్పుడు 3 ఇవ్వాలి ఏప్రిల్ కదా. మరి ఒకటి కూడా ఇంకా పూర్తిగా ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తాం? అంటే ఈ ఒకటితో ఈ సంవత్సరంకి మా అమ్మవారు తెచ్చి మొన్న చెప్పారు ఈ సంవత్సరం లేదని. ఏంటి ఎంతమంది 2 పిల్లలు 2 ఇస్తారంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇస్తే ఒక పిల్లలకి ఇచ్చేట అర్థం అంతే కదా. ఒక పిల్లలకి ఇచ్చాడు అంతే కదా. ఒక అబ్బాయికి అమ్మాయికి ఇచ్చాడు అంతే తప్ప 2 ఎలాగవుతుంది నెక్స్ట్ ఇయర్ ఇస్తే? మరి ఈ సంవత్సరం డబ్బు ఎవరు ఇస్తారు? ఈ సంవత్సరం ఆర్థిక ఎవరు తగ్గిస్తారు? బాబు ఇది నమ్ముకొని వాళ్ళు వచ్చి ఎక్కడ అప్పోసప్ప చేసుకుని ఆ పిల్లలు చదివించుకోవడానికో, వారి బట్టలకో, లేకపోతే తినడానికో, లేకపోతే కార్యక్రమం చేస్తే ఆ డబ్బులు ఎవరు తీరుస్తారు? ప్రభుత్వం బాధ్యత కాదా? ఎందుకు చేస్తారు చెప్పండి. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉభయ రాష్ట్రాల్లో మంచి పేరున్న నాయకుడు బొత్స సత్యనారాయణ అని, పార్టీ ఓడినా మండలి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారని చెప్పారు. 164 స్థానాలు ఎందుకు వచ్చాయో కూటమి నేతలకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ పునర్నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఏ ప్రభుత్వమూ కూడా 8 మాసాలలో ఇంత ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్న ప్రభుత్వమే లేదు. ఇంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వం కూడా. చంద్రబాబు చీలిపోయిన రాష్ట్రంలో ఒకసారి గెలిచాడు, ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు గెలిచాడు, చాలా సార్లు ఓటమి పాలయ్యాడు. ఆయన పరిపాలనలో కూడా 8 మాసాలకే ఇంత వ్యతిరేకతని మూట కట్టుకున్నటువంటి సందర్భమే లేదు. 11 సీట్లు వచ్చినప్పుడు అందరూ అన్నారు మళ్ళా వస్తావా, మనం మళ్ళా అధికారంలోకి వస్తామని, ఏంది గాలి ఇంత గాలి అని అనుకున్న వాళ్ళు వాళ్ళు అన్నారు. ఎవడే మనం చేస్తామా? చంద్రబాబు పని అయిపోయింది. సూపర్ 6 ఎగ్గొట్టేశాడు, ఏ పని చేయటం లేదు. సూపర్ 6 నేను ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్ లో చెప్పాడు. దానికి గ్యారెంటీ ఇచ్చాడు. ఎవరు?
కళ్యాణ్ గారు జనసేన వాళ్ళు గ్యారెంటీ ఇచ్చారు. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. బీజేపీ మేము గ్యారెంటీ ఇవ్వమన్నారు. ఈయన ఎక్కడితే గ్యారెంటీ అని కూడా మాట్లాడుతుందా? రామోజీ కూర్చున్నాడు, అప్పుడైతే గ్యారెంటీ ఇచ్చేసాడు. రోజు పొగుడుతున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారంట. ఒప్పుకుంటారా? మీరు నేను ఒప్పుకున్నా, మనం జనం ఒప్పుకున్నా, అలా భార్య వాళ్ళ అబ్బాయి ఒప్పుకున్నా చెప్తారు. నువ్వు దిగు, అబ్బాయి ఎక్కుతాడు అంటున్నారు. లోపల రాజకీయం జరుగుతున్నది అదే.